18 రోజుల్లో ఇంత ప్రవర్తన వచ్చేసింది. దానిలో శిక్షణా కేంద్రం కింద భావిస్తున్నా నేను లోపల. అతను ఒక రకమైన మైండ్ సెట్ అంటే 18 రోజులు అంబటి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, అంబటి నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి లోపలు ఉంటాయని నేర్పిస్తారు. అంటే రిమైండ్ ఖైదీ పాపం ఇతని పైన ఇంకేం ప్రూవ్ అవ్వాల పాపం కదా. సో రిమైండ్ ఖైదీ కింద అంబటి శిక్షణా కేంద్రం కింద భావించాడంట రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనకున్న టెన్యూర్ని. సో ఈ శిక్షణా కేంద్రంలో ఎంతో పరివర్తన చెంది బయటకు వచ్చాడంట. పశ్చాత్తాపానికి మించి ఏమన్నా ఉందా అని చెప్పి నేను పశ్చాత్తాప పడుతున్నాను అన్నాడు. గుడ్ సైన్. శిక్షణా కేంద్రంలో 18 రోజులు శిక్షణ తీసుకున్న తర్వాత అంబటి రాంబాబులో మార్పు వచ్చింది, ఇది పక్కా. ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే అంబటి రాంబాబు డిసైడ్ అయిపోయాడు, నేను జైలుకి వెళ్ళిపోతాను, వచ్చి నాకు తెలుసు నేను ఎలాగన్నా జైలుకి వెళ్తాను అని చెప్పి. అప్పటి నుంచే మెంటల్లీ ప్రిపేర్డ్ ఉన్నట్టు అంబటి రాంబాబు. ఎందుకంటే రాజకీయ జీవితంలో వచ్చినప్పుడు ఇలాంటి ఒడిదుడుకులకి ముందే ప్రిపేర్ అయిపోయిన ఫిట్ మ్యాన్ అంబటి రాంబాబు. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు.